యుధిష్ఠిర వార్త ప్రేక్షకులందరూ నమస్కారం. నేను మీ రమేష్ పోతరాజు. మొన్ననే రంగనాయక సాగర్ వద్ద మెట్టుబండల ఏరియాలో 3-4 గ్రామాలకు సంబంధించిన రైతులైతే ధర్నా నిర్వహించారు. అయితే మా గ్రామాలకు నీళ్లు రావట్లేదు, మా భూములే గుంజుకురు కానీ మాకు నీళ్లు రావట్లేదు అని చెప్పేసి ధర్నా నిర్వహించారు. అక్కడ పోలీసు అధికారులు అట్లాగే ఇరిగేషన్ అధికారులు అయితే వచ్చారు. వాళ్ళతో రైతులు మాట్లాడే ప్రయత్నం చేశారు. అక్కడ చాలా మంచి కీలకమైన అంశాలు అయితే లేవనెత్తారు. ఏంటంటే మా దగ్గరని భూములు గుంజుకొని మాకే నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు అనేది ఒక పాయింట్. అండ్ ఈ సమస్య అనేది 3-4 ఏళ్ల నుంచి ఉంది. దయచేసి అందరు గ్రహించాలి. నేను మొన్న ఈ ధర్నాకు సంబంధించిన వీడియో వేసిన తర్వాత చాలా మంది కాంగ్రెస్ పాలన గిట్లుందని చెప్పేసి కామెంట్లు పెట్టారు. నాకు దానికి బాధపడలే కానీ 3-4 ఏళ్ల నుంచి ఉన్నది ఈ సమస్య అని చెప్పేసి రైతులు అన్నారు. ఆ వర్డ్ మీకు వినిపిస్తా. ఈసారి ఇప్పుడు చెప్పినట్టే ఇంక 3 ఏళ్ల నుంచి చెప్తుంది. ఈయన చేతడా చేయాలంతే. ఈసారి ఇప్పుడు చెప్పినట్టే ఇంక 3 ఏళ్ల నుంచి చెప్తుంది. ఈయన చేతడా చేయాలంతే. కాంగ్రెస్ ప్రభుత్వం 3-4 ఏళ్ళ నుంచి అయితే అధికారంలో లేదు కదా. గతంలోనే వందల వేల ఎకరాలు సేకరించిన బీఆర్ఎస్ పార్టీ 1,00,000 ఎకరాలకు నీళ్లు అందిస్తామని చెప్పేసిన బీఆర్ఎస్ పార్టీ ఆ విషయంలో ఖచ్చితంగా ఫెయిల్ అయింది. ఇప్పుడు ఈ నీళ్లు రాకపోవడానికి కారణం కాంగ్రెస్ కాదు, అక్కడ ఒక రైతుకు సంబంధించిన భూమి అడ్డుగా ఉంది సేకరణకు అని చెప్పేసి వాళ్ళ గత ప్రభుత్వ హయాంలో కూడా పనిచేసి ఇప్పుడు కూడా పనిచేసిన ప్రభుత్వ అధికారి చెప్తుండే ఒకసారి వినండి. రెడ్డి అంటే 5 రాగమల్లు 5 రెడ్డి ఎవరైనా ఆ ఆగమలు అలా చేస్తే ఏం కాదు సార్. ఆగమలు అంటారు, అలా చేస్తే 4 బాయిలు కూడుకోబోతాయి, నా మొత్తం పంట పోతుంది, నేను ఇయ్య అని ఆగమలు కోర్టులో కేసు వేసింది. సో దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే 3-4 ఏళ్ల నుంచి ఈ సమస్య ఉంది. అక్కడ ఒక రైతు, ఒక యువ రైతు ఒక విషయాన్ని కీలకమైన అంశాలు ఏమనేస్తాడో ఒకసారి వినండి. రైతు పేరు చెప్పి ఒక 50 గదాలు 100 గదాలు మీకు కావాల్సింది. 500-600 భూమి యాక్టివేట్ చేసిన ఒక 50 గదాల భూమిని మీరు ఎందుకు చేయలేకపోతారు? ఇంతమంది 4 ఏళ్ళ నుంచి సఫర్ చేస్తారు. మీరు ఒక 50 గదాల భూమిని ల్యాండ్ తీసుకుంటే ఇళ్ళ పడతాయి. సో ఏమంటున్నాడు, ఇన్ని 100 ఎకరాలు సేకరించారు సార్, మరి ఒక్క రైతు దగ్గర సేకరించలేకపోతురా? మేము మమ్మల్ని పోయి పంచాయతీ పెట్టుకోమంటారా రైతుతోటి? ఆయన రైతే మేము రైతే అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఇక్కడ ఒకటే ప్రశ్న ప్రభుత్వానికి సూటిగా, దాదాపు రంగనాయక సాగర్కు వెనకాలనే ఉంటాయి ఈ ఊరని, చిలకలపల్లి, ఎల్లైపల్లి, చౌడరం అని చుట్టుపక్కల ఇవన్నీ రంగనాయక సాగర్ దగ్గరలో ఉంటాయి. సరే, ఆ నీళ్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది డిస్ట్రిబ్యూషన్ మనకు ఐడియాలు, రంగనాయక సాగర్ నుంచి రావాలా లేదంటే మల్లన్న సాగర్ నుంచి రావాలా అని. సరే, ఏ ప్రాజెక్ట్ నుంచి వచ్చినా కూడా మల్లన్న సాగర్ కోసం దాదాపు 16 నుంచి 17 వేల ఎకరాల భూసేకరణ జరిగింది. రంగనాయక సాగర్ కోసం 2,300 ఎకరాల భూసేకరణ జరిగింది. మరి ఇన్ని 100 ఎకరాల భూసేకరణ ఎవరి కోసం చేసినట్టు? ఆయన ఒక అద్భుతమైన పాయింట్ అడిగాడు. ప్రీ వెడ్డింగ్ షూట్ల కోసమా, టూరిజం స్పాట్ల కోసమా మీరు ప్రాజెక్ట్ నిర్వహించింది? మా రైతుల భూములన్నీ గుంజుకుంది ఇందుకోసమే అని చెప్పేసి కూడా ఒక మంచి కీలకమైన అంశాలు లేవనెత్తాడు. మరి ఇంత గుంజుకొని కూడా నీళ్ళు అయితే అక్కడ సమస్య ఏమొచ్చిందంటే, ఈ ఇరిగేషన్ అధికారి ఏం చెప్తాడు, ఈ 3-4 గ్రామాలకు రావాలంటే కానీ ఒక్క రైతే, కేవలం ఒక్క రైతు కూడా ఇక్కడ భూసేకరణ జరిగితే వీళ్ళందరూ నీళ్ళు వస్తాయి. మరి అట్లాంటి పక్షంలో ఇన్ని 100 ఎకరాలు గుంజుకోగలిగిన వీళ్ళకి ఒక్క రైతు దగ్గర ఎందుకు భూసేకరణ చేయలేకపోతున్నారు? ఇక్కడ గుంజుకోమన్నట్లే వీళ్ళందరూ తెలంగాణ పొద్దుదాకా అర్ధరాత్రులు పోలీసు వాళ్ళని పెట్టి బందోబస్తును పెట్టి ఖాళీ చేయించి మరి ప్రాజెక్ట్ నిర్మించిన మీకు ఒక రైతుకు కావాల్సిన నష్టపరిహారం ఎందుకు చెల్లించలేకపోతారు? ఆయన కోర్టుకు పోయి పాపం ఈ రైతు కూడా కోర్టు చుట్టూ ఎన్ని ఏళ్ళని తిరగాలి. ప్రభుత్వానికి 4 రూపాయలు ఎక్కువ తక్కువ అప్పటికి ఇప్పటికీ రేట్లు పెరిగినాయి. సో దానికి సంబంధించి తగిన విధంగా నష్టపరిహారం చెల్లిస్తే, ఒక్క రైతు దగ్గర చెల్లించి వీళ్ళందరూ నీళ్ళు ఇస్తే అందరూ బాగుపడతారు కదా. దీని వెనకాల ఏమైనా కుట్ర కోణం ఉందా? ఇప్పుడు కొత్తగా నాకు అనుమానం వస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి స్థానిక నాయకులు మరి దీన్ని ఆపే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? రైతులకు నీళ్లు పోకుండా వేయండి, మన చేతుల్లో చిన్న పనులు కూడా వేయకండి. మరి ఒక్క రైతు దగ్గర భూసేకరణ చేసి వాళ్ళకి నీళ్ళు వచ్చినాయి, కాంగ్రెస్ ఇచ్చింది అనుకుంటారు కాబట్టి వాళ్ళ నీళ్ళు రాకుండా ఎగిరి 4 ఏళ్ళు వాళ్ళ రైతులు ఎండబెట్టండి, ఈ కాంగ్రెస్ వల్లనే ఇది ఎండిపోయిందని చెప్పేసి మనం ప్రచారం చేసుకుందామనే కుట్ర కోణం కూడా దీని వెనకాల ఉన్నదా అనే ఒక అనుమానం అయితే నాకు ఖచ్చితంగా కలిగింది. రైతులు కూడా అదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈసారి ఇప్పుడు చెప్పినట్టే ఇంక 3 ఏళ్ల నుంచి చెప్తుంది. ఈయన చేతడా చేయాలంతే. మన దేశ పని చేద్దాం. ఎల్లపల్ల కాడ దయచేసి ఇప్పుడు ఎక్కడైతే నీళ్ళు వస్తలేమని చెప్పి రైతులు నిరసనలు తెలుపుతున్నారో ఆ రైతులందరికీ ఒకటే విజ్ఞప్తి, ఇది గత పాలకుల పాపమే. మేడిగడ్డ అనేది రిపేర్ చేయకపోతే నీళ్ళు రావు మనందరికీ. అన్ని హౌజులలో ఎత్తిపోసుకుంటే అన్ని అయిపోయినాయి. ఇక అది రిపేర్ అయితేనే నీళ్ళు వస్తాయి. అసలు మెయిన్ గండి ఎక్కడైతే మన
మేడిగడ్డ కట్టిర్రో అక్కడ నీళ్ళు ఆగితేనే అన్ని ప్రాజెక్టులకు నీళ్ళు వస్తాయి. అక్కడ రిపేర్ అయ్యే పరిస్థితి ఇప్పట్లో కనబడట్లేదు. మరి ఈ ప్రభుత్వం కూడా జాప్యం చేయకుండా అక్కడ నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుకుంటున్నా. సో ఇది రైతులందరి విజ్ఞప్తి. చిన్న కోడూరు రైతుల గోసలు ఇవి. స్థానిక నాయకులు దీని వెనకాల కనుక కుట్ర కోణం ఉంటే ఖచ్చితంగా ప్రజలు కూడా తిప్పి కొడతారు త్వరలోనే. స్టే ట్యూన్. సమాన్ చంద్ర బ్రహ్మాస్త్రం యుధిష్ఠిర వార్త. నేను మీ రమేష్ పోతరాజు.